వెల్కమ్ టు మెగానెన్ టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ గంపెడ ఆశలు పెట్టుకుంది. ఈ గెలుపు తమ మరో 10 ఏళ్లకు పునాది అన్న రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తూ కష్టపడింది. మరోవైపు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని పోలింగ్కు ముందు చాలా సర్వేలు వచ్చాయి. కొంతమంది అదే పనిగా కాంగ్రెస్ ఓడిపోతుందని రుద్దారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నమ్మకం తగ్గిపోయింది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తీసుకున్న 2 నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి కారణం అయ్యాయని అనుకోవచ్చు. రేవంత్ తీసుకున్న మొదటి వ్యూహాత్మక నిర్ణయం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం. మజ్లిస్ నుంచి 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్ను ఉప ఎన్నిక వస్తుందని తెలియగానే రేవంత్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయన కోసం పోటీలో ఉన్న ఇతర నేతల్ని వ్యూహాత్మకంగా తప్పించారు. తానే పోటీ చేస్తానని పట్టుబడిన అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీనికి కారణం నవీన్ యాదవ్కు నియోజకవర్గంలో వ్యక్తిగత బలం ఉండటమే. ఎలా లేదన్నా ఆయన 20,000 ఓట్ల వరకు పోల్ చేయించుకోగలరు. అలాగే మజ్లిస్ పార్టీ మద్దతు కూడా కీలకం. మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ నవీన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పోలింగ్ సమయంలోనూ ఆ పార్టీ శ్రేణులు తమదైన ఎలక్షనీరింగ్ చేశాయి. షేక్పేటలో కొన్ని బూతుల్లో ఏకపక్షంగా ఓటింగ్ జరిగేలా మజ్లిస్ చూసుకుంది. ఇలా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం మజ్లిస్ సపోర్టు పొందడంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.